డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అడ్స్మిల్లి శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. నమస్తే సార్. సార్ నేతలకు పెద్దపీట వేస్తున్నారు అంటే ప్రభుత్వం చీఫ్ విప్లు పదవులు ఇస్తూ పెద్దపీట వేస్తున్నారు అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు బాధింపబడ్డోళ్ళని, అలాగే అధికారంలోకి వచ్చేందుకు త్యాగం చేసిన వాళ్ళకి సీఎం పెద్దపీట వేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు విషయంలో కావచ్చు, రీసెంట్గా ఇప్పుడు వర్మ విషయంలో కూడా కావచ్చు, వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా అంతకంటే మంచి పదవి ఇవ్వచ్చు అనే టాక్ కూడా నడుస్తుంది. సో నేతలందరికీ ఈ పెద్దపీట విషయంలో మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ శ్రీదేవి గారు మీకు నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన అరాచకం మీద పోరాడిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే వాళ్ళు రాజకీయంగా కూడా ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళే కాకుండా సీనియారిటీకి రాష్ట్రంలో ప్రజల అభిమానం పొందిన వాళ్ళకి కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళని తగిన విధంగా పదవులు ఇచ్చి గౌరవిస్తారనేటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొదటి విడత నామినేటెడ్ పదవుల విషయంలో అక్కడక్కడ కొంచెం ఎవరి కాళ్ళు మాకే ముందు లిస్టులో వస్తుంది అనుకున్న ఆశించిన వాళ్ళకి ఏమన్నా కొద్దిగా ఆశాభంగం కలిగిన, రెండవ లిస్టు వచ్చిన తర్వాత చాలా మందికి సంతృప్తికరంగా ఉంది. వీళ్ళందరూ కూడా పూర్తిగా అర్హులే అనేటువంటి భావన వ్యక్తమైంది. మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి అధ్యక్షులుగా బిఆర్ నాయుడు గారు, అలాగే బోర్డు సభ్యులు ఆ లిస్టు చూసిన తర్వాత సంతృప్త స్థాయి పతాక స్థాయికి చేరుకు చాలా మంది హర్షించారు, అభినందించారు. మీరు చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. కొద్దిగా లేట్ అయినా కానీ ఆయన కొంచెం, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ప్రజల్లో చొచ్చుకుపోయాడే. గత 4 ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేసాడు, ప్రజల్లో రిజిస్టర్ అయిపోయి ఉన్నాడే. అంచేత చాలా మంది అసహనంగా వెయిట్ చేశారు ఆయన కోసం. ఆయనకి ఏమి ఇస్తారో, ఆయనకి పదవి ఇస్తారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి వస్తుందేమో చాలా మంది అనుకున్నారు. ఆయనకంటే కూడా ఎక్కువగా ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తారని చెప్పేసి వేచి ఉన్నారు. సరే, ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారంటే నిజంగానే ఆయనకి తగిన స్థానం అని ఎవరన్నా ఇంకా మంచి పదవి రావాలని ఎవరన్నా కోరుకున్నా కానీ, నేను రఘురామకృష్ణరాజు గారిని సాధారణ పౌరుడు ఎలాగైతే అభిమానిస్తాడో అలా అభిమానించిన వ్యక్తిగా రఘురామకృష్ణరాజు గారికి మంచి స్థానం ఇచ్చారు ఉపసభాపతిగా. భవిష్యత్తులో డెఫినెట్గా మరింత మంచి అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతిగా స్థానంలో కూర్చోవడం అంటే మళ్ళా ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు నవ్వినా, మాట్లాడినా, ఆయన ఒక సెటైర్ వేసిన, ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ప్రజల్లో ఒక రకమైన వార్త అవుతాడు. అలాగే మళ్ళా ఇంకొకసారి రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతిగా అక్కడ కూర్చోవడం అంటే జగన్మోహన్ రెడ్డికి గేట్లు పూర్తిగా క్లోజ్ అయినాయి అనేటువంటి అర్థమవుతాం. ఎందుకంటే అతను సభకు రానని చెప్తున్నాడు, ఏదేదో కోరికలు కోరుతా ఉన్నాడు. ఆ కోరికలు నెరవేర్చినా కానీ రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఉపసభాపతిగా, అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ సభాపతిగా అక్కడ కూర్చుని ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వంక కూడా చూడలేడు. అంటే ఇప్పుడు ఏం సార్, అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు, బాధపడ్డవాళ్ళని ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలో అసలు టికెట్ కూడా వస్తుందో రాదో అనుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఒక మంచి పోస్ట్ ఇస్తున్నారు అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలనేనా? అంటే చెంపదెబ్బలాగా. నిజంగానే మీకు ఇప్పుడు ఈ లిస్టులో దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వర్మ గారు, పిఠాపురం వర్మ గారు, మీకు ఉంగుటూరు నుంచి గన్ని ఆయన, ఇలాంటి ఇంకా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అధినేత ఆదేశాల మేరకు పూర్తిగా తప్పకుండా పాటించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కూడా డెఫినెట్ గా ఇప్పుడున్న వరుస విధానం వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళకి కూడా మంచి పదవులు దక్కడం కానీ సముచిత స్థాయిలో గౌరవించడం కానీ జరుగుతుందని అనిపిస్తూ ఉంది. అంటే ఒక పాజిటివ్ థింకింగ్
ఒక పాజిటివ్ వైపు అనేటువంటి కనిపిస్తాం కాబట్టి ఆశాజనకంగా ఉన్నదండి డెఫినెట్గా. అయితే ఇక్కడ వర్మ గారి విషయం చెప్పుకోవాలంటే ఒక విలక్షణమైన ఆ నియోజకవర్గమే ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంటుంది. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీని కాదని ఇండిపెండెంట్ గా వర్మ గారిని మద్దతు ఇచ్చారు ప్రజలందరూ. తర్వాత 2019లో ఆయన ఓటమి పాలైన 2024 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వర్మ గారికి తిరిగిలేదనేటువంటి స్థాయికి తెచ్చినట్టు. ఇక్కడ సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు, కుల సమీకరణల మీద ఎన్నికలు చాలా వరకు ఆధారపడి ఉంటాయని అనుకుంటారు అందరూ. ఇక్కడ విచిత్రంగా వర్మ గారికి సంబంధించిన సామాజిక వర్గం చాలా అతి తక్కువ మైన్యూట్ అయినా సరే ఆయనకి విపరీతమైన ఆదరణ ఉందండి ప్రజల్లో. అటువంటి చోట పవన్ కళ్యాణ్ గారికి స్థానం, పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే వర్మ గారు అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చి ఆయన గెలిపించుకుంటారని చెప్పేటి ముందే అలాగే పనిచేశాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి స్థానం ఇవ్వాలి. ఇక్కడ సమస్య ధర్మ సంకటం ఏమొస్తుందంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మరి జిల్లా కోటాలో చూసినా అక్కడ మంత్రి పదవులు భర్తీ అయిపోయింది. నియోజకవర్గం దాంట్లో చూసినా అక్కడ మా కోట భర్తీ అయిపోయింది. ఇప్పుడు ఇది ధర్మ సంకటం. లేకపోతే మొదటి స్థానంలోనే మొదటి వరుసలోనే ఆయనకి లభించేది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ రావచ్చు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి ఒక మంత్రి పదవి కూడా రావచ్చు అనేటువంటి నేను భావిస్తున్నాను. ఇక్కడ అది చూడాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించి 2 పదవులు ఎలా వస్తాయనేటువంటి దగ్గర ధర్మ సంకటం ఉందేమో అని అనుకుంటున్నాను నేను. ఇక ఉమామహేశ్వర గారు కూడా ఈ నీటిపారుదల శాఖలో ఆయన చాలా పట్టు సాధించాడు, చాలా కష్టపడ్డాడు ఆయన. దానికి సంబంధించి పోలవరానికో లేకపోతే నీటిపారుదల శాఖకు సంబంధించి జలవనరులకు సంబంధించి ఆయనకి ఏమైనా మంచి ఆయన తాలూకు సేవల్ని, ఆయన కష్టపడే తత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా ఉపయోగించుకుంటామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. గన్ని వీరాంజనేయులు గారి విషయం కూడా వాళ్ళ దృష్టిలో ఉంటది. ఇక్కడ మనం గమనిస్తే ఈ పదవుల పంపిణీ చూస్తే గత హయాంలో లేకపోతే కూటమి ప్రభుత్వంలో సీటు కోల్పోయిన వాళ్ళు, ఎన్నికల్లో సీటు కోల్పోయిన వాళ్ళు కానీ, కష్టపడిన వాళ్ళు కానీ, జగన్ అరాచకాలకు గురైన వాళ్ళకి కానీ కొంచెం మొదటి విస్తర వేసినట్టుగా కనిపిస్తా ఉంది వీళ్ళు. కాబట్టి ఆశాజనకంగా ఉంది. రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు కానీ, కష్టపడ్డ వాళ్ళు కానీ, పార్టీ జగన్ అరాచకాలు ఎదుర్కొని అవుట్ రేట్ గా టీడీపీ కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ మంచి అవకాశాలు వస్తాయని చెప్పి నేను భావిస్తాను.